బీఆర్ న్యూస్కి స్వాగతం. పేదలకు కార్పొరేట్ వైద్యమే లక్ష్యంగా సేవలు. చినగంజాంలో 21న ఉచిత మెగా వైద్య శిబిరం. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోండి. ఏలూరి చారిటబుల్ ట్రస్ట్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం. నియోజకవర్గంలో హాస్పిటల్ బ్రాంచ్ ఏర్పాటు చేస్తాం. వైద్య సేవలకు పలు గ్రామాలను దత్తత. విలేకరుల సమావేశంలో రమేష్ హాస్పిటల్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ రాయపాటి మమత. సేవా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఏలూరి మేటి విక్రమ్ నారాయణ, డాక్టర్ కార్తీక్. పేదలకు మరుగైన కార్పొరేట్ వైద్యమే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, ఇందుకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధతో చూపుతున్న ప్రోత్సాహం మరువలేనిదని ఆస్టర్ రమేష్ హాస్పిటల్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ రాయపాటి మమత పేర్కొన్నారు. సాంబశివరావు గారు, ఆయన కింద అందరూ కూడా కలిసి పనిచేస్తున్న ఇక్కడ నాయకులు. ముఖ్యంగా ఏలూరు సాంబశివరావు గారి గురించి చెప్పాలంటే, ఆయన నియోజకవర్గం నుంచి వచ్చే ప్రజల గురించి బాగా ఆలోచిస్తారు. మాకు వరకు అయితే ఎప్పుడైతే వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటి నుంచి ప్రతిరోజు వాళ్ళ స్టేటస్ కనుక్కుంటారు, వాళ్ళకి అవసరమైతే ఆర్థిక సహాయం చేస్తారు. అలాంటి నాయకులు మేము చాలా అరుదుగా చూస్తాం. అంత కన్సిస్టెంట్గా పేషెంట్ హెల్త్ను డైలీ అడిగి తెలుసుకునే నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. ఏదో మరి పెద్ద ముఖ్య నాయకులు అయితే నాయకులు కనుక్కుంటారు, కానీ చిన్న ప్రజల గురించి, కార్యకర్తల గురించి అట్లా కనుక్కునే నాయకులు చాలా. ఆయన ఒక సపోర్టు, ఆయన ఎంకరేజ్ ఉండబట్టే మేము ఈ సంవత్సరంలోనే ఇక్కడ 3వ మెగా క్యాంప్ చేయగలుగుతాం. ఇదే విధంగా ఇందాక మేడం గారు చెప్పినట్టు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వీలైనన్ని పరీక్షలు, మందులు ఇవ్వగలుగుతాం. ఎవరికైతే ఫర్దర్గా ఇంకా టెస్టులు చేయాలంటే వాళ్ళందరికీ కూడా రాయితీ కార్డులు ఇస్తాం. మీ ద్వారా, మీడియా ద్వారా ఇది ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఈ యొక్క మెగా క్యాంప్ గురించి తెలుసుకొని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా జర్నలిస్టులకి మేము అంతకుముందు కూడా కార్డ్స్ ఇచ్చామండి మీ యొక్క హెల్త్ గురించి. ఎందుకంటే జర్నలిస్ట్ కనుక మీరు చూస్తే చాలామంది వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోవట్లేదు, స్టడీస్ చూస్తే. అందుకనే దాన్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ హెల్త్ని ఇంప్రూవ్ చేయాలని వాళ్ళందరికీ కూడా కార్డ్స్ ఇచ్చామండి. కానీ దురదృష్టవశాత్తు చాలా తక్కువ మంది ఉపయోగించుకుంటారు. అట్లీస్ట్ ఈసారి మీ వల్ల ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాం.